నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. ఫిలిం ఛాంబర్తో ఫెడరేషన్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. రేపు మరోసారి ఇరుపక్షాలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. కాగా రేపు ఉదయం నిర్మాతలు, సాయంత్రం ఫెడరేషన్తో భేటీ జరగనుంది. రేపు సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం ఉంది. ఫిలిం ఛాంబర్తో ఫెడరేషన్ చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. రేపు మరోసారి ఇరుపక్షాలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. కాగా రేపు ఉదయం నిర్మాతలు, సాయంత్రం ఫెడరేషన్తో భేటీ జరగనుంది. రేపు సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం ఉంది. భాగ్యనగరంలో విద్యుత్ వైర్లు యమపాశాలుగా మారాయి. హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చాంద్రాయనగుట్ట, బండ్లగూడలో కరెంట్ షాక్తో 2 యువకులు వికాస్, ధోని మరణించారు. చాంద్రాయనగుట్ట నుంచి పురాణపూల్కు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా వీరికి కరెంట్ షాక్ తగిలింది. అయితే వీరి వెంట ఉన్న మరో 3 యువకులకు గాయాలయ్యాయి. వారిలో ఒక యువకుడికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అమ్మారుపేటలో వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంట్ తీగలను కట్లతో పైకి లేపుతుండగా కరెంట్ షాక్ తగిలి రామ్ చరణ్ అనే వ్యక్తి కింద పడిపోయాడు. ప్రమాదంలో యువకుడు చనిపోయాడు. ఇంకోవైపు వరుసగా 3 రోజుల్లో విద్యుత్ షాక్ ఘటనలో 9 మంది మరణించిన పట్ల నగర జీవులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన యాత్ర కారణంగా రామంతపూర్లో 5 యువకులు మరణించారు. అలాగే బండ్లగూడలో 2 మృతి చెందారు. అయితే కరెంట్ షాక్ కారణంగా రామంతపూర్లో మరణించిన యువకులకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక భారీ వర్షాల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ళవద్దని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రజలకు సూచించారు. వర్షాలు పడే సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పండుగల వేళ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇలా కరెంట్ షాక్ తగిలి యువకులు విగత జీవులుగా మారుతుండటంతో ఆయా కుటుంబాల రోదనలు మిన్నట్టుతున్నాయి. వరుస విద్యుత్ ప్రమాదాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చే వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలకు వెళ్లాడుతున్న ప్రమాదకరంగా ఉన్న కేబులను తొలగించే పనులు వేగంగా చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని స్తంభాల పరిశీలన చేపట్టి ప్రమాదకరమైన లైన్లను పూర్తిగా తొలగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా యూరియా కొరత తీరక రోడ్డెక్కుతున్నారు. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో నిల్వలు లేక కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా తిండి తిప్పలు మాని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చే అరకొర కొందరికే సరిపోతుండగా మిగతా రైతులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వానలో తడుస్తూ నిల్చున్నా రాత్రి వరకు బారులు తీరినా సరిపడా దొరకడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళాలు ఎక్కువ ధరకు యూరియాను ఇవ్వడంతో పాటు పురుగు మందులను అంటగట్టడం జరుగుతుందని రైతులు మండిపడుతున్నారు. రైతులకు సరిపడ యూరియాను సరఫరా చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.
ఇక వర్ధనపేటలో యూరియా కొరతతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పర్వతగిరి మండలం కల్లెడ పిఎస్సిఎస్ సొసైటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం ఒక్కొక్కసారిగా ఎగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రాయపర్తి, వర్ధనపేట మండలాల్లోనూ సొసైటీలు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు క్యూలు కట్టిన దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. నర్సపేట మండల కేంద్రంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. నాట్లు కత్తులు వేసి 2 నెలలు కావస్తా ఉన్న రైతాంగానికి సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నర్సపేట మండల కేంద్రంలో రైతాంగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. యూరియా సప్లై లేని కారణంగా రైతులు మొత్తం వారం రోజుల కాంచి మండల కేంద్రం లోపల తిరుగుతున్న పరిస్థితిలో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కొరత రైతుల ఆందోళన నేపథ్యంలో వరంగల్ కలెక్టరేట్ సత్యశారద రాయపర్తిలో పర్యటించారు. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు స్టాక్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలని, ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటున్న షాపుల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సత్యశారద. షాప్లో ఉన్నదంటే పబ్లిక్ ఈయనకు వచ్చే బస్తా కూడా నేను పేమెంట్ చేయాలి కదా, అంటే చేయకుండా పెట్టుకుంటారా? నెల 15 రోజులు అయింది నాటేసి 6 ఎకరాలు ఒక్క బస్తా ఊరియా కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఊరి పెట్టుకుని తాగాలి. మేము ఇంటికి లేవు, సొంత నీళ్ళు తాగాలి. మన బస్సులు లేవు, నాకు ఎవరు ఇస్తారు? ఒక్క బస్తా తీసుకుంటే లింక్ ఇస్తారు. ఒక బస్తాకు ఒక లింక్ అంటే మేము ఎండి లింకు ఎండుతులకి 600 రూపాయలకు ఒకటే లింకు. ఒక బస్తా 2 బస్తాలకు 3 బస్తాలకు ఒకటి ఇచ్చినా మంచిగా ఉంది. అది బస్తాకు ఒకటే ఇస్తారు. ఒక బస్తాకు ఒక ఎండ్రింగ్ గోలింగ్ ప్యాకెట్ అంటే బస్తాకు వచ్చి 330 ప్లస్ ఎండ్రింగ్ గోలింగ్ 600. అట్లయితేనే ఇస్తాం, లేకుంటే ఇయ్యమని షాప్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఏమైనా షాప్ మూసుకుంటే పోయాని ఎవరు రమ్మన్నారు షాప్ ఇవ్వండి అంటారు. గోదాములో దాచుకుంటారు, ఇక్కడ కాదు. ముందు బస్తా లేరు, ఒక్క ఊరియా అసలు ఇస్తలేరు. లింక్ అంటే మనం బస్తకు ఒకటి అంటే 900 పట్టాలి సార్. బస్తా ఊరియా 900 పట్టాలి. అడిగితే ఇస్తలేరు మరి లింకు. ఎన్ని బస్తాలు తీసుకుంటే అన్ని ఏం చేయాలి సార్? ఒక కిలో అయితే ఎకరానికి వస్తుంది. అన్ని బస్తాలు అన్ని కిలోలు ఏం చేసుకోవాలి సార్? అక్కడ ఇస్తారు సార్. 2 ఎకరానికి ఒకటి సార్. 5 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు, 10 ఎకరాలు ఉన్నా 2 ఇస్తారు సార్. అక్కడ దొరుకుతలేవు. యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ మంత్రులకు అన్నదాతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి రాస్తారోక చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మాకైనా గర్జా ఇలా రోడ్డు మీద కూర్చొని చౌరస్తాలో కూర్చొని మా రైతులకు ఏం పాపం చేసుకున్నారు ఇలా? కనీసం ఇన్ని రోజులు అవుతుంది వర్షాలు పడబట్టే మరి అప్పో సప్పో మీరు ఇస్తామన్నా పెట్టుబడి పైసలు ఇవ్వకపోతుంది. కానీ పెట్టుబడులు కూడా మనం తెచ్చుకుంటుంది. బ్యాంకులలో రుణాలు మాఫ్ చేస్తుంటే అది చేయకపోతుంది. ఈడ ఆడ అప్పులు తెచ్చుకొని జాగలు కూదబెట్టుకొని బంగారం కూదబెట్టుకొని ఇంత అప్పులు తెచ్చుకొని అలా నాటేసుకుంటే కనీసం ఒక మందు సంచులన్నీ చెప్పారు. మేమేమో ఢిల్లీకి సంచులు పైసలు మోస్తున్నారు కదా, గిన్ని సంచులు మోస్తున్నాయి. మరి ఇన్ని సంచులు ఒకసారి ఢిల్లీకి పైసల సంచులు పోయినప్పుడు మరి మేము పైసలు అడిగినాం. ఇంకేమన్నా మసాలా సంచులు తీసుకురంటే 9 అని అడిగినాం. తప్ప మరి మందులు మేమేమన్నా పైసల సంచులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీకి రావాల్సిన మందు సంచులేమో రావట్లేదు. ఇది ఇలా కాంగ్రెస్ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీలు ఉన్నారు. అంత తోపులే, మళ్ళీ అంత సీనియర్లే. ఏ ఒక్క తోపు కూడా ఒక్కరోజన్నా
కనీసం ఒక జిల్లాకు పోయి ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు అయ్యాల. పెద్ద పెద్ద గడ్డాలు మిసాలు వేసుకొని నిన్ను కాయమేమో మన కోపానికి వచ్చిండు. ప్రభాకర్ రెడ్డి తోటి ఏమైపోయినా ఇంటికి కూడా దిక్కలేడు అంటాడు ఆయన. గది ఆయన పరిస్థితి. ఆయన నోరు తెరిస్తే పచ్చి బూతులు. ఇలా మాకు మేము నమ్ముకున్న భూమి మీదనే బతుకుతున్నాం. ఇవాళ మాకేమి ఇక్కడ కంపెనీలు లేవు, ఫ్యాక్టరీలు లేవు. ఉన్నోళ్ళంతా రైతులు. ఇక్కడ రైతులను పట్టుకోకపోతే మీరు ఆఖరికి యూరియా బస్తానే మీకు ఉరితాడైతే బిడ్డ అని చెప్తున్నాను నేను. యూరియా బస్తా కాంగ్రెస్ మెడలకు ఉరితాడైతే రాసి పెట్టుకోండి బిడ్డ మీరు. ఇవాళ హైదరాబాద్లో ప్రముఖ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాలను కొనసాగుతున్నాయి. ఒకేసారి దాదాపు 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సురారం ప్రాంతాలలో ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు కంపెనీ పన్నుల చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగాయని ఐటీ శాఖకు అనుమానం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో కంపెనీకి సంబంధించిన గత 5 సంవత్సరాల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. P4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. అనంతరం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్ల కోసం స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురాలేదని చెప్పారు. P4తో చాలా మంది జీవితాలు గొప్ప మార్పు వస్తుందని ఆయన చెప్పారు. డబ్బులు ఉన్నవారు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని చెప్పారు. పేదరికం నిర్మూలన సమిష్టి బాధ్యత అన్నారు. మనం లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని, అందుకే P4 విధానంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం. దానికోసం మనం పనిచేద్దాం. ఈరోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతాం. అదే సమయంలో ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలుండవు. అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లా వినుగొండలో మంత్రి అచ్చెన్నాయుడు కిసాన్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లతో రైతులు, కూటమి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతులేని అబద్దాలతో రాష్ట్రంలో అసత్య ప్రచారాలకు కేరాఫ్గా వైసీపీ తయారైందన్నారు. అబద్దాల మీద పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. పెద్దవాళ్ళున్నారు, మధ్యస్థులున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్నా, ప్రజాపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం.
అమరావతిలో వర్షాలపై వైసీపీ కూటమి నేతలపై మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజల్లో అభద్రతా భావం నింపుతున్నారన్నారు హోంమంత్రి అనిత. ధైర్యం ఉంటే రాజకీయంగా రండి చూసుకుందామన్నారు. అమరావతి అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అని ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్నేమి చేపలంటారయ్యా, పులస. రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు. ఆక్సిజన్ తీరబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతుంది. అది ఎట్లా తయారైందంటే జెండా ఎగిరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉంటుంది. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దానిలకు ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు పోరాటాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవు ఒక దగ్గర. దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. అస్తమానం ఎందుకు అతని గురించి మాట్లాడుతున్నారని మీరు మాట్లాడతారు. జాతీయ జెండాకి ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు. ఆయన పంద ఇలాగే ఉంటుంది. ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్. మొన్న నేనే మీకు చూపించాను. అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి. గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది. ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందించారు. కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవని కొట్టిపాడేశారు. కొందరు మహిళలు చేసే ఆరోపణలు ప్రవర్తన మహిళా లోకానికే సిగ్గుచేట. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వానలతో 2 రాష్ట్రాల్లోని పలు వాగులు పొంగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాలు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుండపోత వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు కుండపోత వర్షాలపైన వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. 19 జిల్లాలకు ఆరెంజ్, మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీరును వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు.
జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రాజెక్టులోకి జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులలోకి కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుండడంతో కూడా అధికారులు అప్రమత్తమైంది. ఏదైతే ముఖ్యంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు కడం శ్రీ నారాయణ రెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా కొమరంభీం జిల్లాకు సంబంధించి కూడా హాడ ప్రాజెక్టు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా కూడా వరద నీరు చేరుతా ఉన్నది. ఇక ముఖ్యంగా కడం ప్రాజెక్టు ఏదైతే అక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా గేట్లు ఎత్తిన నేపథ్యంలో కూడా భారీగా కూడా వరద నీరు కడం ప్రాజెక్టులో చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుండటం కూడా అధికారులు అప్రమత్తయ్యారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా ఏదైతే అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం కూడా ప్రాజెక్టులన్నీ కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం హడా ప్రాజెక్టులో కూడా అధికారులు అయితే 3 గేట్లను పైకెత్తి కూడా దిగువకైతే నీరును వదులుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీటిని అయితే దిగువ వదిలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాలోని శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా కూడా వరద నీరు అయితే చేరుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏదైతే మొత్తం కూడా ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం అయితే 148 మీటర్లు కాకుండా ప్రస్తుతానికి 165.72 మీటర్ల వరకు కూడా ఏదైతే నీరు చేరుతున్నదో కూడా అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లను ఎత్తి కూడా దాదాపు ఏదైతే 3 లక్షల పైచీలకు నీటి క్యూసెక్ల నీటిని అయితే గోదావరిలో దిగువకు అయితే విడుదల చేస్తా ఉన్నాం. మొత్తం కూడా ఇప్పటికే కూడా ఏదైతే ప్రాజెక్టులో కూడా 3,02,000 ఇన్ఫ్లో అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో 3,40,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా అధికారులు అయితే అప్రమత్తమైన ఏదైతే ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇప్పటికే కూడా అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని అయితే పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా కడెం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆడ ప్రాజెక్టు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టులలో కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ కూడా వరద తీవ్రతను ఏదైతే అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పుడైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే పశువుల కాపర్లు కావచ్చు, అదేవిధంగా కూడా ఎవరైతే మేతకు తీసుకెళ్లేటువంటి గోదావరిలకు వెళ్ళకుండా మత్స్యకారులకు కూడా ఇప్పటికే కూడా సూచనలు సలహాలు అయితే చేసి ముఖ్యంగా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలను సందర్శించి కూడా ఇప్పటికే కూడా సహాయక చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాసాల కేంద్రాలకు తరలించాలంటే కూడా ఇప్పటికే కూడా జిల్లా అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఆ పనులలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. మన ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉన్నది, ఎక్కడెక్కడైతే ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేయడానికి అధికారులు అయితే విస్తృతంగా కూడా పరిశీలిస్తూ కూడా ఆ ప్రాంతాలను సందర్శిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనలు సలహాలు చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు మొత్తం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాకు చేరుకొని కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే భారీగా కూడా ఏదైతే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ప్రాజెక్టు ద్వారా కూడా భారీ కూడా వరద నీరు చేరుతుందో ప్రాజెక్టు గేట్లను కూడా తెరిచే అవకాశం ఉన్నదని కూడా ఇప్పటికే కూడా అధికారులకు సంకేతాలు అందడంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మరి కొన్ని గంటలలో కూడా ఏదైతే సాయంకాలం వరకు కావచ్చు మరికొన్ని గంటలలో కూడా ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా కొన్ని గేట్లను కూడా తెరిచి దిగువకు నీరు అందించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులలో కూడా అధికారులు అప్రమత్తమైంది. ఇప్పటికే కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఎల్లంపల్లి ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా. ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆర్థిక రాజధాని వీధులు వరదల్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడడంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు 2 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాలో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం నాందేడ్ జిల్లాలోని 37 తాలూకాలో వరదల్లో 7 చనిపోయారు. వరదలో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కోటాలో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కోట ఎయిర్పోర్టుకు 1507 కోట్లు మంజూరు చేసింది. ఇక
కటక్ భువనేశ్వర్ 6 లైన్ల రింగ్ రోడ్డుకు ఆమోదం తెలిపింది. రింగ్ రోడ్డుకు 8,307 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में कैबिनेट में पहला फैसला है, राजस्थान में कोटा बूंदी नया एयरपोर्ट बनेगा 1,507 करोड़ रुपए से। ये आप देख रहे हो पिछले कई वर्षों में जो एयरपोर्ट की डिमांड बढ़ती जाती थी वो इन पिछले 11 वर्षों में पूरी हुई है। उसमें उस कड़ी में एक ये नया एयरपोर्ट जुड़ रहा है। दूसरा, कटक और भुवनेश्वर का एक 6 लेन एक्सेस कंट्रोल्ड रिंग रोड बनेगी 8,307 करोड़ रुपए की। बहुत ही मॉडर्न हाईवे एक्सप्रेस वे की तरह का ये बनेगा, एक्सेस कंट्रोल्ड होगा फुली। टोटल 9,814 करोड़ रुपए के ये प्रोजेक्ट्स आज सैंक्शन हुए हैं। कोटा जैसा आप सब जानते हो इंडस्ट्रियल हब भी है, एजुकेशन हब भी है, और देश भर से छात्र एजुकेशन से रिलेटेड जितने भी लोग हैं वो सब के सब कोटा लगातार जाते हैं, चाहे ट्रेन से हो चाहे फ्लाइट से हो। तो कोटा के लिए डिमांड लंबे समय से एक अच्छे बड़े मॉडर्न एयरपोर्ट की डिमांड रही है, और बूंदी और कोटा एक तरीके से करीब करीब आज एक पूरा इकोसिस्टम वहां पे बन गया है। ఆసియా కప్ 2025కు భారత జట్టు ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో జట్టును ప్రకటించింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించింది బీసీసీఐ. శివన్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, బుమ్రా, అక్షర్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్కు టీంలో చోటు కల్పించారు.